సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఎన్నాళ్ళేది సార్, అవును సార్. ఎన్నాళ్ళు వేచిన ఉదయం, ఎన్నేళ్ళు. కానీ ఇంత గ్యాప్ రాకూడదే. అవును సార్, అవును. ఇంత గ్యాప్ రాకూడదు. అవును సార్. అంటే అంతే, మన చేతిలో కొన్ని ఏమి ఉండవు. కరెక్ట్ సార్, కరెక్ట్. సర్వని టప్ప 2 హిట్లు కొట్టిన డైరెక్టరు మూడో సినిమాకి గ్యాప్ అయిపోవడం అంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది, సఫికేటింగ్గా ఉంటుంది. అంటే నాకు కూడా అదే సార్. అంటే ఓ 2-3 కథలు అనుకొని నాకేంటంటే అసలు నేను నమ్మేది ఏంటంటే సార్, అసలు వెంకీ కుటుంబంలో సినిమా కోసం ఎవరు వెయిట్ చేయరు, కానీ సినిమా వచ్చిన రోజు అయితే మాట్లాడుకోవాలి అనేది నా ఉద్దేశం సార్. సో స్క్రిప్ట్కి ఎంత టైం పెట్టాలంటే అంత టైం పెడతాను సార్. సో నేను రన్నింగ్ రేస్లో ఉన్నానైతే ఫీల్ అవును. బట్ ఏంటంటే ఈ గ్యాప్లో అయితే నాకు కథలు కొన్ని రెడీ అయినాయి సార్. సో నెక్స్ట్ ఇంత గ్యాప్ రాదు అంటే. కానీ ఇక్కడ ఏంటంటే సక్సెస్ కొట్టిన ఏ టెక్నీషియన్కైనా, మేబీ డైరెక్టర్, హీరో, ఎవరికైనా కూడా టైం ఈజ్ మనీ కదా. అవును సార్, అవును, అవును. అది అవును సార్. సంవత్సరంకో సినిమా తీయగలరు మీరు అవును, ఈజీగా. అవును. 3 ఏళ్ళు అంటే 3 సినిమాలు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎంత మనీ. అవును సార్. సర్లేండి, ఒకసారి అన్నీ అనుకోకుండా ఏది జరిగినా. అంటే మీరు అన్నదానికి సార్, అంటే యాక్చువల్గా ప్రతి మనిషి లైఫ్లోనూ సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి సార్, అది ఇంకా కన్ఫర్మ్. సో నేను సక్సెస్ఫుల్ ఏంటంటే, నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే 5 years బ్యాక్ వరకు ఐఎమ్ సక్సెస్ఫుల్. బట్ ఈ 5 years మాత్రం ఐఎమ్ ఫెయిల్యూర్ అనిపించింది సార్ నాకు. ఫెయిల్యూర్ కాదే, ఎందుకంటే సార్ యూఆర్ సెర్చింగ్ ఫర్ అనదర్ సక్సెస్. కరెక్ట్ సార్, నాట్ ఫెయిల్యూర్. యా. అంటే ఎలా చెప్పాలి, ఈ 5 years సార్ అంటే అనుకున్న ఏవి అవ్వలేదు సార్, అసలు అవ్వలేదు. ఇప్పుడు నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, నా డెమిగాడ్, అసలు ఆయన చూసి సినిమాలోకి వచ్చాను అనమాట. ఆయనతో సినిమా అనగానే అసలు ఓవర్ అంబిషియస్ అయిపోయి ఏదో చెప్దాం అని చెప్పి, సో చాలా టైం పెట్టాను సార్. టైం పెట్టాను కానీ ఎక్కడో నాకు అర్థమైంది, ఓహో నేను ఓవర్ అంబిషియస్ అయిపోతున్నానని. అండ్ చిరంజీవి గారు కూడా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో నేను దాన్ని ఎక్స్పెక్టేషన్ మీట్ కాలేకపోయా. నాకు సబ్జెక్ట్ ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదంటారా? అంటే నేను అంటే ఎలా అయిందంటే సార్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఎక్సైట్ అయ్యాను సార్. సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఎక్కడో నేను దారి తప్పినట్టు నాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఆయన కూడా ఎక్సైట్ అవ్వలేదు సార్. సో చిరంజీవి గారితో సినిమా సెట్ అవ్వడానికి కారణం స్క్రిప్టే. స్క్రిప్టే సార్, 100% స్క్రిప్టే సార్. సో దాని గురించి చాలా దీనిగా ఒప్పుకుంటున్నారు. అవును సార్, కరెక్టే సార్, స్క్రిప్టే. సో సాధారణంగా అది 90% ఒప్పుకోరు కాదు. అంటే దాని గురించి డిస్కస్ చేయడానికి ఒప్పుకోరు, లేదా డిస్కస్ చేసినా కూడా అది కొన్ని రీజన్ వల్ల సెట్ అవ్వలేదండి అంటారు తప్పించి, నా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వల్ల సెట్ అవ్వలేదు ఎవరు కూడా ధైర్యంగా చెప్పరు. హ్యాట్స్ ఆఫ్ మీకు, మీ నిజాయితీకి వందనాలు. సో ఈవెన్ చిరంజీవి గారు కూడా సార్, అసలు ఆయన కూడా పాపం సార్, ఇలా ఏదో నేను ఇంకో కథతో వస్తాను సార్, బట్ ఆ కథ అనేది నాకు మళ్ళీ ఎంత టైం పడుతుందో తెలియదు. ఎందుకంటే నాకు మీతో రాయడం వేరు, బికాస్ నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ, మిమ్మల్ని ఆల్మోస్ట్ పూజిస్తూ వచ్చినండి. ఇప్పుడు నెక్స్ట్ కథ రాయాలంటే, దీంట్లో నుంచి బయటకు వచ్చి ఇంకో కథ రాయాలంటే నాకు నిజంగానే టైం పడుతుంది సార్. అంటే అసలు ఏం లేదు వెనక్కి, జస్ట్ మనది ఈ సినిమా వరకు ఆగిందంటే మన ప్రయాణం ఆగలేదు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, వెళ్ళి ఒక సినిమా చేసుకుని వస్తాను సార్ అని. సో హ్యాపీగా వెళ్ళానంటే వెళ్ళి అప్పుడు రాబిన్ హుడ్ స్టార్ట్ చేయడం అయింది సార్. అసలు ఒకటి నేను స్ట్రైట్గా అడుగుతాను సార్, మీడియం కాదు, ఒక దర్శకుడి మాటకి, ఒక గైడెన్స్కి మీరు లొంగడం వల్ల ఈ 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అంటే యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? లేదు సార్, అసలు 1% కూడా యాక్సెప్ట్ చేయండి సార్ నేను. ఎందుకంటే లైఫ్లో ఏ డెసిషన్ అయినా సార్, నేను ఒకటే నా లైఫ్లో ఫిక్స్ అయ్యాను సార్, ఏ డెసిషన్ అయినా సరే అది గుడ్ అవనండి, బ్యాడ్ అవనండి, కేవలం అది నాకు రైట్ అనిపిస్తేనే చేద్దాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిగ్రెట్ ఏముండాలంటే ఎనీ డే సార్. సార్ చలో అనే సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత, అవును సార్, మీకు ఆ రేంజ్ హీరోస్, అంటే టాప్ లైన్ హీరోని పక్కన పెడితే మిడ్ రేంజ్ హీరోలు, సెకండ్ లైన్ హీరోలు ఎవరైనా మీకు ఆటోమేటిక్గా డేట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. అవును, అవును. ఎందుకంటే మీరు అప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు కొట్టున్నారు. సో మంచి భీష్మ తర్వాత సార్ మీరు భీష్మ, చలో భీష్మ 2 హిట్లు కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇచ్చే పరిస్థితి ఉంది. బట్ మీరు కొరటాల శివ గారి మాట నమ్మి మహేష్ బాబు, చిరంజీవి లెవెల్ ట్రై చేయడం వల్ల ఈ సమస్య అంతా వచ్చింది అని నేనంటే మీరేమంటారు? ఇది కరెక్ట్ కాదంటారు సార్ నేను. ఎందుకంటానంటే సార్, ఇప్పుడు నేను ఆ 2 సినిమాలు చేసిన తర్వాత ఫస్ట్ చెలో చూడంగానే కొరటాల శివ గారు పిలిచి, సినిమా నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేసావు, ఇట్లాగే నా ఫ్రెండ్ సుధాకర్ మిక్కినేని ఉన్నారు, సో అతను ప్రొడ్యూసర్ అవుతున్నాడు, నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అది కూడా ఆయన చెప్పడం కూడా ఏంటంటే, నీకు నచ్చితే
ఆయనతో ఒక సినిమా చేయి, సో దీంట్లో ఫోర్స్ లేదు ఏమీ లేదు, ఏదో నేను పిలిచాను కదా నువ్వు చేయాలని కూడా లేదు, నీకు నచ్చితే చేయాలని. నేను ఆయనతో మాట్లాడితే అంతా బాగా అనిపించింది. సో ఇంకోటి శివ గారు పిలిచేసరికి నేను శివ గారి సినిమాల్లో అసలు మిర్చి నాకు చాలా బాగా ఇష్టం అండి. నాకు ఆయన సినిమాలు బ్రహ్మాండమైన సినిమా అది. అసలు ఎంత అంటే సటిల్ ఎలివేషన్ ఎంత సటిల్గా ఎంత మాస్గా ఉంటుంది అంటే నాకు బాగా ఇష్టం అనమాట. సో ఇంకా ఆ డైరెక్టర్ పిలిచేసరికి అసలు నేను ఇంకా లేదు సార్, మీరు చెప్పారు కదా, నాకు కూడా పర్సనల్గా ఈయన నచ్చారు, నేను సినిమా చేస్తాను. ఇప్పుడు ఆయన కూడా సార్, ఇప్పుడు ఆయన ఫ్రెండ్ ప్రొడ్యూసర్, ఓకే, నా 2 సినిమా సక్సెస్లు అయిన తర్వాత 3వ సినిమాకి వచ్చేసరికి వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను ఏమన్నా ఇది తీసుకొచ్చి నా టైం వేస్ట్ చేయాలని అసలు ఉండదు కదా సార్ జనరల్గా. బట్ ఆయన ఆ మాట చెప్పడం వల్ల ఆయన తీసుకొస్తారు కదా, మహేష్ బాబునో చిరంజీవి గారినో ఎవరినైనా ఆయన తీసుకొస్తారు కదా. సో మీరు వాళ్ళ కోసం ఉండిపోవడం వల్ల నేను అంటే సార్ అంటే అదే కనుక మీరు అదే టైంలో ఇదే నితిన్తో మరో సినిమా చేసిన లేదు, ఇంకా ఎవరెవరు ఉన్న ఆ రేంజ్ హీరోలు చాలామంది ఉన్నారు, పోనీ ఇంకా కొంచెం అబో రేంజ్ వాళ్ళు కూడా ఉన్నారు, మీరు వెళ్ళి ఒప్పించుకుని వచ్చి ఉండే అవకాశం ఉండుండేది. బట్ మీరు ఆయన కోసం ఆయన చెప్పిన హీరోల కోసం ఉండిపోవడం వల్ల ఆయన చెప్పిన హీరోలు ఇంకా సార్ మీరు ఎవరికి కథ ఎలా రాద్దాం అనుకుంటున్నావు, ఎవరికి రాద్దాం అనుకుంటున్నావు, నెక్స్ట్ మనం సినిమా చేద్దామని అంటే నేను పర్సనల్గా కూడా నేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి సార్ ఎలా ఉంటుందంటే పెద్ద హీరో సినిమాలు చేయాలి. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా థియేటర్స్లో సినిమాలు చూసినప్పుడు ఒక పెద్ద మాస్ కమర్షియల్ ఒకేసారి చక్రం ఎక్కేసిన తర్వాత ఇంకే అక్కడ నిల్చోవడానికి చాలా కష్టపడాలి, ఇంకెక్కడానికి ఇంకేమి ఉండదు. కాదు సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతాం సార్, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తాం, ఏదో మంచి కాలేజీలో సీట్ రావాలనుకుంటాం, అది మిస్ అవుద్ది. మిస్ అయితే లాంగ్ టర్మ్ చేస్తాం మళ్ళీ. దేనికోసం సార్? ఆ మంచి కాలేజీలో సీట్ కోసమో లేకపోతే ఏదో ఉంటుంది కదా సార్ మనకి లైఫ్లో ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, సో దాన్ని రీచ్ అవ్వడం కోసం మళ్ళీ లాంగ్ టర్మ్. ఇక్కడ వేరు కదా, ఇక్కడ పరిస్థితి దానికి ఇంప్లిమెంట్ అవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ఒక పొజిషన్కి వెళ్తే అవును సార్, చేతిలో ఉండే ప్రొఫైల్ వేరు. అవును సార్ కరెక్ట్. బట్ ఒకేసారి ఇక్కడ ఒక టాప్ సినిమా చేస్తే ఆ తర్వాత అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్తో చాలా రిస్క్ ఉంటుంది. రెండోది పైగా సక్సెస్ వస్తే అక్కడ నుంచి చూడడానికి మళ్ళీ మీకు అంత హీరో దొరకాలి, ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ ఇంకే ఏం చేయాలో తెలియదు. ఇవన్నీ చాలా ఫెయిల్యూర్ అక్కడొచ్చినా ఇక్కడొచ్చినా కూడా ఏం చేయాలో తెలియదు సార్, ఎక్కడొచ్చినా కూడా తెలియదు సార్. నాకేంటంటే సార్ నేను ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఉన్న ఐడియా కూడా ఒక పెద్ద ఐడియా ఏదో అనుకున్నాను సార్, బాగా స్పాన్ ఉన్న ఐడియా. అంటే భీష్మ తర్వాత కోవిడ్ వచ్చింది సార్, వచ్చి గ్యాప్ వచ్చింది. సో నాకు వచ్చిన ఐడియా కూడా ఇప్పుడు శివ గారితో కూడా డిస్కషన్ అప్పుడు, సుధాకర్ గారితో కూడా డిస్కషన్ అప్పుడు మాకు వచ్చింది ఏంటంటే నెక్స్ట్ ఎవరికి చెప్దాం అనుకున్నాం అంటే నాకు ఒక పెద్ద బడ్జెట్ ఐడియా ఒకటి ఉంది సార్, అది ఒకసారి డిస్కస్ చేద్దామని అంటే డిస్కస్ చేసాక వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు సార్. ఎగ్జైట్ అయ్యేసరికి అప్పుడు అనుకున్నాం తప్ప ఇది కాన్షియస్గా తీసుకుందే తప్ప పాపం అసలు అటు సైడ్ నుంచి అటు వల్ల కానీ ఏం అసలు అలాంటి ప్రాబ్లం కూడా లేదు. మొత్తానికి ఏదైతేనే 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. సరే, ఇంతకీ రాబిన్హుడ్ సరే అది అయిపోయింది కాబట్టి రాబిన్హుడ్ సార్ 3 ఏళ్ళు ఏంటి సార్, 5 ఏళ్ళు సార్. భీష్మ 2020 అంటే ఇప్పుడు 2020. నేను మొన్న సరదాగా కూడా అంటా ఉన్నా, అంటే పూర్తిగా ఇంజనీరింగ్ మళ్ళీ రాసింది సార్. సార్ రాబిన్హుడ్ యూజువల్గా మీ డైరెక్టర్లు ఎవరైనా కూడా ఫలానా హీరో మనకు డేట్లు ఇచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఒక లైన్ అనుకుని ఒక చిన్న సినాప్సిస్ అనుకుని చెప్తారు, ఈ లైన్ ఉంది నా దగ్గర అని, డెవలప్ చేయంటే చేస్తారు. ఇది ప్రాసెస్ యూజువల్గా. అవును సార్, అవును. లేదు అన్నప్పుడు మీ దగ్గర ఉన్నది ఎవరికి సూట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ స్టోరీ ఎలా పుట్టింది అసలు? మీకు నితిన్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన కోసం ఆలోచించి పుట్టిందా, లేదా మీ దగ్గర ఉన్న లైన్ ఆయన చెప్తే నచ్చిందా, ఎలా జరిగింది? నాకు ఐడియా ఉండింది సార్, నాకు ఈ సినిమా ఐడియా ఒకటి ఏదో ఉందన్నమాట. సో ఉంటే దీన్ని ఎప్పుడైతే నేను నితిన్తో సినిమా చేద్దామని అనుకున్నానో ఆయనతో డిస్కస్ చేసి, అంటే సినిమా కథ కూడా డిస్కస్ చేయాలి అప్పటికి. సో ఇద్దరం ఆయనకి ఒక మంచి సినిమా అవసరం, పాపం ఒక ఇది వరుసగా అనుకున్న సినిమా భీష్మాల తర్వాత అనుకున్న సినిమాలు అనుకున్నట్టు ఆడలేదు. సో ఆయన ఇంకోటి సార్ మాకు భీష్మ తర్వాత నాకు ఆయనకున్న ర్యాప్ ఏంటంటే ఎనీడే ఎప్పుడున్నా సరే ఎనీడే సినిమా అంటే ఆయన ఓకే, నేను ఓకే. సో అలాంటి ర్యాప్ ఉందన్నమాట. సో ఈ భీష్మ తర్వాత ఆయన అనుకున్న సినిమాలు అనుకున్నట్టు ఆడలేదు, నాకు చాలా గ్యాప్ వచ్చింది. సరే అసలు ఇద్దరం కలిసి మళ్ళీ ఒక మంచి సినిమా చేద్దాం, డెఫినెట్గా చేద్దామని అనుకుంటే ఆయన కూడా సూపర్ పద అసలు మనం చేద్దామని అనుకున్నాం. సో అప్పుడు నాకెక్కడో ఉన్న ఒక ఐడియాని నేను ఏంటంటే సార్ నాకు హీరోలు తగ్గట్టు రాస్తాను సార్ నేను. అంటే ఇప్పుడు కొంతమంది కథ రాసిన తర్వాత హీరోలను అప్రోచ్ అవుతారు కదా సార్,
నేను ఒక హీరోని అదే నేను హీరోని ఊహించుకొని రాస్తాను సార్. సో నాకు ఒకసారి అలా ఊహించుకొని వాళ్ళనే ఊహించుకొని రాసేసరికి ఏమవుతుందంటే సార్ వేరే వాళ్ళని ఊహించుకోవడానికి కష్టం అన్నమాట. ఇప్పుడు వేరే హీరో పిలిచి ఇప్పుడు చెప్పేదన్నంటే ఇప్పుడు ఆయనకి తగ్గట్టు రాయడానికి చేస్తాను. ఇది నితిన్ ఊహించుకుని రాసిన కదా, ఉన్న ఐడియాని నితిన్ గారిని ఊహించుకొని రాసింది సార్. యా ఇప్పుడు దీనికే ఒక కంటిన్యూ క్వశ్చన్ అనుకుంటే ఇంతవరకు ఓకే, ఇంతవరకు హీరో ఒప్పుకుంటే సరిపోతుంది, ఈ ప్లాన్ బాగుంది, ఈ సినాప్సిస్ దీన్ని డెవలప్ చేసి మొత్తం వెర్షన్ తయారు చేయమంటారు ఫస్ట్ ఆఫీస్. అవును సార్. ఆ సినిమా జనాలు యాక్సెప్ట్ చేయాలి అంటే, ఆ కథను మీరు జనాలు యాక్సెప్ట్ చేయాలి అంటే ఏ ఉండాలి మీరు అనుకుంటారు? ఇప్పుడు దీన్ని పెంచాలి, మీ సినాప్సిస్ చెప్పారు నితిన్కి, ఓకే చేసేద్దాం అన్నాడు, ఇప్పుడు దాన్ని 2.5 hours 2 hours తయారు చేయాలి, దీన్ని ఎలా ప్యాక్ చేయాలనుకుంటారు మీరు? నేను అదే సార్ ఇది ఇందాక కూడా చెప్తాం అనుకున్నా, మీరు మాట్లాడుతున్నారని మధ్యలో ఆపలా. నా ప్రాబ్లం ఏంటంటే సార్ నేను ఒక లైను ఒక 15 minutes లైన్ చెప్పి తర్వాత ఏదో సినాప్సిస్ చెప్పి దాన్ని డెవలప్ చేయడం అనేది నాకు ఆ ప్రాసెస్ పెద్ద తెలియదు సార్ నాకు. నేను ఎట్లా అంటే సార్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అలా రాసుకుంటూ వెళ్తూ ఉంటాను సార్. జస్ట్ ఏంటంటే ఒక ఐడియా ఏదో పుట్టింది సార్, ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఐడియా పుడుతుంది. సో నేనేం చేస్తాను సార్, నాకు సినిమాలు అంతా కూడా నేర్చుకుంది రాసుకోవడం అంతా కూడా సినిమాలు చూసే సార్. ఇప్పుడు ఒక సినిమా మనం థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్లే అవుద్ది కదా సార్. నా రైటింగ్ కూడా అంతే సార్, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో మధ్యలో పుట్టడం అట్లా ఉండదు సార్, అక్కడ నుంచి డెవలప్ చేసుకుంటే వెళ్ళడం సార్. అండ్ నేను ఇంకోటి నమ్మేది ఏంటంటే సార్, ఇప్పుడు మనం సినిమాలు చూస్తాం కదా సార్, మనం చూసిన సినిమా కనుక మనకు నచ్చిన సినిమా, ఇప్పుడు నాకు నచ్చిన సినిమా పెద్ద హిట్ అయినా కూడా నేను కంగారు పడను సార్, కానీ మనకు నచ్చిన సినిమా ఆడకపోతే మాత్రం కంగారు పడాలి. సో నేను ఇప్పుడున్న ఫ్లోలో నాకు ఏదైనా సినిమా నచ్చింది అని అంటే డెఫినెట్గా అది బ్లాక్ బస్టర్ అయింది సార్. నేను థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే టైప్ అనమాట. రాగానే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే నేను ఫస్ట్ షోకి ఫిక్స్ అయిపోతా, ఆహా ఇది బ్లాక్ బస్టర్ అని అనుకున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది సార్. సో ఫ్లాప్ అవుద్ది అనుకున్నాయి అంటే ఫ్లాప్ అవుద్దని అనుకోలేదు సార్, ఫ్లాప్ అవుద్ది అనుకున్నాయి కూడా కొన్ని ఆడిని. అంటే ఒక దర్శకుడుగా మీరు హిట్ అవుతున్నాం అనుకున్న హిట్ అయ్యాయి, ఫ్లాప్ అవుతున్నాం అనుకున్నా కూడా హిట్ అయ్యాయి. అయింది సార్ కొన్ని. యా మరి మీరెందుకు రివ్యూ వాళ్ళని మీరు మీకు నచ్చలేదు కానీ జనాలు నచ్చింది, మీరు బాగా రివ్యూలు ఇవ్వలేదు రేటింగ్లు ఇవ్వలేదు కానీ జనాలకు నచ్చింది అని అంటారు? మరి నేను అసలు మీరంటే ఐ మీన్ డైరెక్టర్లు అంటే మీరు ఒక డైరెక్టర్లుగా మీరు కూడా ఫ్లాప్ అనుకున్న సినిమాలు మీకు నచ్చిన సినిమాలు జనాలకు యాక్సెప్ట్ 100%. మరి అదే మనుషులే కదా వాళ్ళు కూడా. కరెక్ట్ సార్. అంటే సార్ ఇది ఒకటే సార్, అంటే పాయింట్ ఆఫ్ వ్యూ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా సార్. ఇది అంటే ఏదో అండం కాదు కానీ సార్, ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే ఇది కేవలం మా పర్స్పెక్టివ్ అని కింద నోట్ వేసారు అనుకోండి సార్, అసలు ప్రాబ్లమే లేదు సార్. జనరలైజ్డ్గా రాస్తారు కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, మీడియాలు పెట్టుకుంటే అలాగా. మీరు కొన్ని మీడియాలు ఏం చేస్తుంటే కదా ఈ సమీక్ష రచయిత దృష్టికోణానికి సంబంధించింది అది పర్స్పెక్టివ్ సార్. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా నచ్చిన వాళ్ళు ఉంటారు సార్. అంటే అందరికీ సాటిస్ఫై చేయాలంటే కూడా అవ్వదు సార్, అసలు మీకు తెలియనే ఉంది. సో ఇక్కడ ఏమైందంటే సార్ నాకు అర్థమైంది ఏంటంటే రివ్యూస్లో జనరలైజ్డ్గా రాస్తారు కదా సార్. సో జనరలైజ్డ్గా రాయడం అనేది ఏంటంటే ఒక ఆఫ్ కోర్స్ మాస్ మొత్తం ఒక మాస్ని రిప్రజెంట్ చేయడమే, కానీ ఏంటంటే కింద ఇది మా ఒపీనియన్ అని చెప్తే బెటర్ ఏమో అనేది నా ఫీలింగ్ సార్. అదే అయితే మీరు స్టోరీ మొత్తం ఓపెన్ కార్డు దగ్గర నుంచి ఎండ్ కార్డు దాకా ఒక లైన్లో రాసుకుంటూ వెళ్తాను సార్. అదే చెప్తారు. అండ్ ఇంకోటి సార్ దీంట్లో ఇంకోటి ఏంటంటే సార్ నాకు మామూలుగా టైం పట్టడానికి చెప్తున్నా సార్. అంటే నేను ఆ టిప్స్ అన్నీ కూడా నేను అరే ఇంకేదో బెటర్ చేయాలి, ఇంకేదో నేర్చుకోవాలనుకుంటా ఉంటా. ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా నాకు ఒక 1/2 hour 45 minutes తర్వాత నాకు ఎక్కట్లేదు అనుకోండి సార్, రాసినప్పుడు మొత్తం కొట్టేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తా. సో దానివల్ల ఏమవుతుందంటే రీకన్స్ట్రక్షన్ అయ్యి జర్నీ మళ్ళీ మొదటి నుంచి అనమాట, మళ్ళీ తీసి కొత్త బుక్ ఉంటుంది అనమాట, కొత్త బుక్ ఓపెన్ చేసి మళ్ళీ రాస్తాను. కాదు 300 పేజీ పుస్తకం 290 దగ్గర నచ్చలేదు అనుకోండి అంటే అక్కడ పర్లేదు సార్, ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు డివైడ్ చేసుకోవాలి సార్. సో ఫస్ట్ హాఫ్ హ్యాపీ అనగా పర్లేదు, లేదంటే ఒకటి నుంచి మళ్ళీ రాయాలి సార్. ఇది 5 ఏళ్ల క్రితం అనుకున్న స్క్రిప్ట్. 5 ఏళ్ళు కాదు కదా, 5 ఏళ్ల క్రితం అనుకుంది కదా సార్. ఇది 5 ఏళ్ల క్రితం అనుకున్న సినిమాలు వేరు సార్. సో ఇది నాకు తెలిసి 3 years బ్యాక్. అసలు ఇంకా అది కామన్, ఇప్పుడు అందరూ డిస్కస్ చేస్తున్న పాయింట్. 3 ఏళ్ళ సినిమా చాలా మారిపోయింది, టేస్ట్లు మారిపోయి చూపించే విధానం మారిపోయింది. ఇందాకనే మనం అనుకున్నాం మిర్చి. అసలు కొరటాల గారి వర్క్స్లో అన్నీ చాలా మంచి సినిమాలు ఉన్నాయని, బట్ మిర్చి అనేది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాక్ మూవీ. అవును సార్. ఇవాళ ప్యాన్ ఇండియా అంటున్నారు కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మరి కొంచెం యాడ్ చేసి
ఇప్పుడు వస్తున్న కలర్ టోన్లను కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ అసలు అది నెక్స్ట్ లెవెల్ సినిమా అది. అవును సార్, అవును. అలాంటప్పుడు మీరు ఇవాళ షూట్ అయ్యే కథని ఎలాగా దాన్ని అడాప్ట్ చేసుకోగలిగారు 2-3 ఏళ్ల క్రితం? సార్ అంటే అసలు కథలో కొత్త పాత అనేది ఏమి ఉండదని నేను నమ్ముతాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం సినిమా వచ్చింది సార్, నాకు చాలా బాగా ఇష్టం రంగస్థలం సినిమా. కానీ అది ఎప్పుడు అంటే పీరియాడిక్ సెటప్. యాక్చువల్లీ చెప్పాలంటే కథ పరంగా కూడా ఒక పాత సెటప్లో ఉన్న ఒక కథ. అంటే ఆయన పాత సెటప్లో తీయాల్సి వచ్చింది. ఆ సెటప్ సుకుమార్ గారు చాలా తెలివిగా పాత సెటప్లో తీశారు ఆ సినిమా. ఎందుకంటే ఆయన కథలో చూపించిన పరిస్థితులు ఇవాళ లేవు. అవును సార్, అవును. రివర్స్లో ఉన్నాయి. అవును, కథలో చూపించిన పరిస్థితులు రివర్స్లో ఉన్నాయి. సో అందుకని అది ఇవాళ పరిస్థితుల్లో తీస్తే జనాలు అదే సార్, చాలా తెలివిగా అదే డైరెక్టర్ తెలివి అంటారు సార్. నేను అనేది కూడా ఏంటంటే సార్, ఇప్పుడు అది ఒక పాత కథ కానీ దానికి చాలా ఫ్రెష్నెస్, ఒక స్క్రీన్ ప్లే చేసి దాన్ని చాలా బాగా వచ్చింది బయటికి. సో నేను అనుకున్నది కూడా అదే సార్. అంటే మనం ఏ కథ చెప్తున్నాం అని కాదు, ఏ కథ ఎలా చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని సార్. సో నాకు ఈ కథ కూడా మీరు 3 years నేను సినిమా మారిపోయింది సార్ అంటే జనాలకు కూడా ట్రెండ్ మారింది ఇవన్నీ అనిపిస్తూ ఉన్నాయి సార్. కానీ మంచి కథ చెప్పినప్పుడు లేకపోతే ఒక మంచి సినిమా తీసినప్పుడు అయితే డెఫినెట్గా అయితే జనాలకు నచ్చుతుంది. కానీ నేనేమంటానంటే ఆవేళ ఒక జోక్ చెప్తే బళ్ళు మన నవ్వడం వేరు, అదే జోక్ ఇవాళ చెప్తే నవ్వడం వేరు, అదే జోక్ రేపు చెప్తే నవ్వడం వేరు. అంటే ఎలా చెప్పాము, ఎలా సిచ్యువేషన్లో చెప్పాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సంక్రాంతికి వచ్చింది సార్ సినిమా. ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఒక కొత్తగా అసలు మోస్ట్ ట్రెండీగానో లేకపోతే ఒక న్యూ ఏజ్ సినిమా కాదు కదా సార్. అది మనకి మన ఫ్యామిలీస్కి మనందరికీ ఏదైతే నచ్చుతుందో ఆ సినిమా అది. సో ఇప్పుడు మామూలు ఫ్యామిలీ అందరూ కలిసి ఏ సినిమాకి వెళ్దామని అనుకున్నామంటే ఆ రోజు సంక్రాంతికి వస్తున్నాక అందరూ వెళ్ళారంటే అరే ఫ్యామిలీ సినిమా చాలా రోజులు అయింది ఇలాంటి సినిమాలు చూసి అనే దాంట్లో వెళ్ళారు సార్. కానీ మీరు సంక్రాంతి వస్తున్నాం కేవలం సబ్జెక్ట్ మాత్రమే చూస్తే రాంగ్ అంటాను నేను. దానికి అన్ని ఎలిమెంట్స్ అలా కుదిరాయి. ఒక హీరో కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఆ బుడ్డోడు కావచ్చు, ఆ క్యారెక్టర్లు, దానికి యాక్ట్ చేసిన వాళ్ళు, ఇవన్నీ కూడా సెట్ అయ్యాయి. ఇది కూడా అదే సార్, రాంగ్ అనేది కూడా మీ పర్స్పెక్టివ్. దీని రాబిన్ గురించి కాదు సార్, నేను అనేది కూడా అదే సార్. అంటే రాంగ్ రైట్ ఎలా చెప్తాను సార్ అంటున్నా నేను అనేది ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. రిలీజ్ అయిన తర్వాత కదా సార్ పాడ్కాస్ట్లో సరదాగా అన్నాం ఇది సార్. డాక్టర్లు అయినా సరే బాడీని దగ్గర పెట్టి చనిపోయిన బాడీని పెట్టి కోసిన తర్వాత తెలుసుకుంటుంది. సినిమా బయటకు వచ్చి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఏముంది సార్ అది రాంగ్ రైట్ అంటే డెఫినెట్గా రైట్. చాలా మందికి ఇప్పుడు మనం చాలా మందికి నచ్చిందంటే సార్ ఆ పర్ఫెక్ట్ కాస్టింగ్ సెట్ అయింది సార్ అసలు పర్ఫెక్ట్గా. మీరు అందులో చేసిన వాళ్ళు వాళ్ళ కాకి ఇంకోళ్ళని మీరు ఊహించుకుంటే తేడా వస్తుంది. సో కానీ ఇక్కడ మన ఇండస్ట్రీలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒక తమిళ సినిమా కావచ్చు, మలయాళం సినిమా కావచ్చు, తెలుగు సినిమా కావచ్చు, ఒక సినిమా హిట్ అయిందంటే ఎందుకు హిట్ అయిందని ఆలోచించు ఎక్కువ మంది. ఆ సినిమా చూశారు కదా, ఆ సినిమా చూడడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మలయాళం సినిమా తెలుగులో రీమేక్ చేస్తే నడవకపోవచ్చు కానీ కూడా చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ ఆ కాస్టింగ్ కావచ్చు, ఆ కుదరడం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అది వదిలేసి కేవలం కూడా అది హిట్ అయిపోయింది. కొందరు అంటే ఈ రాంగ్ సీజన్ అంటే రాంగ్ సీజన్ ఏంటి, వాళ్ళు అప్పుడు వేస్తే సినిమా హిట్ అయింది కదా అంటే సరే ఆ సీజన్లో అది ఒక్కటి దానికి ఎగ్జామ్షన్ వచ్చింది. అలా అని చెప్పి సినిమాకి ఆ సీజన్లో ఎగ్జామ్షన్ రాదు కదా. అది ఆలోచించడం మన దగ్గర ఏంటంటే వెళ్ళిపోవడమే ఇంకా. సరే ఇప్పుడు రాబిన్ హుడ్కి వస్తే నేను అనేది ఈ జనరేషన్కి తగ్గట్టు ఉంటుందా? 100% ఉంటుంది సార్. నేను 2025 జనరేషన్కి 100% ఉంటుంది సార్ డెఫినెట్గా. అంటే మీరు అంటే ఇప్పుడు ఏవి చూపించినా స్క్రీన్ ప్లే అయితే చూపించలేం కదా సార్. సో స్క్రీన్ ప్లే సినిమాకి వెళ్తేనే తెలుసు సార్ స్క్రీన్ ప్లే కానీ చూసిన తర్వాత అయితే అబ్బాయి భలే తీశారండి ఈ జనరేషన్ తగ్గట్టు అంటాను కదా. అవును సార్, అవును. చూసిన తర్వాత మాట్లాడుకున్నాను అనుకోండి, లేదు సార్ ఆ సీన్ భలే తీశారు, ఖచ్చితంగా 2025 కాదు 2026 షూట్ అయ్యేలా తీశారు అంటాను కదా. ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి అడుగుతున్నాను అలా ఉంటుందా అని. కరెక్టే సార్. సో డెఫినెట్గా నేనైతే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టే ఉందని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను సార్. డెఫినెట్గా ఏంటంటే ఇంకోటి స్క్రీన్ ప్లే కూడా ఎగ్జైట్ అవుతారని నమ్ముతున్నాను. స్క్రీన్ ప్లే కూడా ఎగ్జైట్ అవుతారని సార్. మీ సినిమాల్లో అదొక చమక్ ఉంటుంది సార్. భీష్మలో కూడా ఇంటర్వల్ బ్యాంక్, మన నిజంగా మాటలు కూడా అదే అనుకున్నాం. ఆ ఇంటర్వల్ బ్యాంక్ ఉంటుంది కదా. అవును సార్, అవును. ముందే అనుకుంటాం మనం కూడా అసలు నిజంగానే ఇది
భలే పాయింట్ కదా అనుకోడు, తెర చేసిన మళ్ళీ వెంటనే ఇమీడియట్గా స్లేట్ మారుతుంది. అవునవును సార్. సో ఆ టైప్ ఆఫ్ చమ్మక్ ఇందులో కూడా. అంటే ఇంటర్వెల్ అని చెప్పలేను కానీ సార్, కొంచెం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మాత్రం మనం అనుకున్నది అయితే అవ్వదు సార్. కొంచెం అంటే ఎలా అంటే నాకు జనరల్గా కూడా ఏంటంటే సార్, ప్రెడిక్టబుల్గా ఉంటే నాకు నచ్చదు అనమాట. నేను వెరీ వెరీ సెల్ఫ్ క్రిటికల్ సార్. టైం పట్టేది కూడా నాకు, ఎందుకంటే ఫస్ట్ కదా ఇదే ఇంపార్టెంట్. అసలు మనం ఏం చేసినా సరే కాన్ఫిడెన్స్ లేకపోతే, అవును కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే అంటే నేను ఫస్ట్ ఎంజాయ్ చేయాలి సార్ సినిమాని. ఈ రూమ్ నిండా కాగితం చుట్టూ ఉంటాయి అసలు. కొన్ని రోజులు అయితే అసలు ఆఫీస్ రూమ్లోనే ఆ రూమ్లోనే పడుకొని ఇంక అక్కడ నుంచే మళ్ళీ 4-5 రోజులు ఇంటికి కూడా వెళ్ళను అనమాట. వెళ్ళను, అక్కడే కూర్చుని అంటే ఏదో ఒక వరల్డ్లో ఉన్న ఫీలింగ్ అనమాట. లేచామా లెగంగానే టేబుల్ పెన్ను కనిపిస్తుంటే అమ్మ బాబు అసలు ఫస్ట్ రాయాలరా బాబు అనేది అంటూ లేచి రాస్తాం. సో అంటే మీరు ఎంత కష్టపడ్డారు మీరు చెప్తున్న దాన్ని బట్టి, పైగా ట్రెండ్ తగినట్టు రాశారు, స్క్రీన్ ప్లే ఖచ్చితంగా బాగుంటుంది అంటున్నారు కాబట్టి, సో రాబిన్ బాగా వచ్చిందనే 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. సాధారణంగా డైరెక్టరు ఎక్కడ సక్సెస్ అవుతాడంటే సరైన హీరో దొరకడం. సరైన హీరో దొరికితే ఒక విధంగా చెప్పంటే 2 గుర్రాల కింద లెక్క, ఇద్దరు కలిపి బండి లాక్కెళ్ళిపోతారు. అవును సార్, అవును. బట్ సరైన హీరో దొరక్కపోతే అప్పుడు మొత్తం బరువు మీరే లాగాలి. ఇప్పుడు నితిన్ 2-3 వరుస పెట్టి ఫ్లాపుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ బడ్జెట్ అంతా మేమీ పడుతుందా? నేను అది జనరల్గా నమ్మను సార్. ఎందుకు నమ్మనంటే సార్, ఇప్పుడు ఆయన సరైన హీరోగా ఉండబట్టే చాలా బ్లాక్ బస్టర్లు కొట్టాడు ఫస్ట్లో. సో మధ్యలో సినిమాలు వర్కౌట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా చూసిన కంబ్యాక్లో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఎవరిదంటే కమల్ హాసన్ గారు సార్. అసలు మధ్యలో ఏంటంటే అసలు సినిమాలు వచ్చి అంటే ఆయన ఫ్యాన్స్గా ఉండి చాలామంది ఆయన సినిమాలు ఇష్టపడి చూసేవాళ్ళు కూడా మధ్యలో కొన్ని సినిమాలు డబ్బింగ్ సినిమాలు వచ్చినాయి తెలుగులో. వస్తే ఆ సినిమా వచ్చి వెళ్ళిపోయింది కూడా అని తెలియట్లేదు అనే సిచ్యువేషన్కి వచ్చింది సార్, ఆనెస్ట్గా మాట్లాడుకుంటే. కానీ విక్రమ్తో ఆయన ఇచ్చిన కంబ్యాక్ అసలు మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ అనమాట. సో నేను నమ్మేది ఏంటంటే సార్, ఫస్ట్ కథ సినిమా బాగుంటే, ఇప్పుడు ఏ హీరో మీదైనా సరే, ఇప్పుడు మొన్న కొత్త హీరోలు అందరూ వస్తున్నారు, కొత్త హీరోలు కూడా సక్సెస్ఫుల్ కొడుతున్నారంటే రీజన్ ఏంటి సార్, ఫస్ట్ కథ సినిమా ఎలా తీశారనేది. సో ఆల్రెడీ తెలిసిన హీరోలు ఉండి, ఆల్రెడీ ఇండస్ట్రీలో తెలిసిన హీరోలు ఉండి, ఒకప్పుడు సక్సెస్ఫుల్ హీరోలు ఉండి, వాళ్ళకి మధ్యలో ఏదో చిన్న రఫ్ ఫేజ్ వచ్చినా సరే వాళ్ళకి మంచి సినిమా పడితే డెఫినెట్గా పుల్ చాలా బాగుంటుంది అనేది నేను నమ్ముతాను సార్. సో ఇప్పుడు మీరు అలాంటి కథ సినిమా అందిస్తున్నారు కాబట్టి ఆయన కూడా లాక్కెళ్ళిపోతాడు 100% సార్. అసలు దాంట్లో డౌటే లేదు సార్. అండ్ ఇంకోటి, ఇప్పుడు అసలు ఎంత పెద్ద సినిమాలు సార్, ఇప్పుడు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. సినిమా కానీ కథ కానీ బాగోపోతే, లేకపోతే సినిమా సరిగ్గా లేకపోతే వాళ్ళ సినిమాలు కూడా చూడట్లేదు కదా సార్. రజనీకాంత్ గారు కూడా అన్నీ కదా. అవును, చాలా మనం చిన్నప్పటి నుంచి ఐడియలైజ్ చేసుకుని వచ్చిన హీరోలు. సో అంటే సినిమా బాగాలేకపోతే, కథ బాగాలేకపోతే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సినిమా బాగాలేకపోతే ఇప్పుడు అంత పెద్ద హీరోలు కూడా సినిమాలు ఫ్లాప్ అవుతాయి కదా సార్, పుల్ చేయలేరు. సో డిజాస్టర్లు అవ్వడం కూడా ఉంది. సో నేను నమ్మేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా పని జరుగుద్ది అనేది నా ఫీలింగ్ సార్. సార్ ఇప్పుడు అంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్తే ఈ జనరేషన్ సరిపడాగా చేశాను అన్నప్పుడు ఈ 4 ఫాదర్స్ అనే కామెడీ లైన్ కానీ మీరు కొత్తవేం కాదు కదా. అంటే మీరు అంటే సినిమాకి వెళ్తేనే అర్థమవుతుంది సార్. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరే అది సార్. అంటే ఆయన ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతారు, ఆయన ఏజ్ తగ్గట్టు పాత మాటలు మాట్లాడుతారు. సో ఒక దేనావస్థలో ఉండే సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతుంటారు ఆయన. అక్కడికి వెళ్ళి హీరో ఏదో మ్యానిపులేట్ చేసి మార్చి ఫట్మని వీళ్ళకి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక హాలీవుడ్ ఏజెంట్స్ టైప్లో మారుస్తాడు అనమాట. సో ఆ కన్ఫ్యూజన్లో ఏంటంటే ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడినప్పుడల్లా ఏంట్రా అసలు ఏంటి వీడిని ఏదో అనుకుంటున్నాం, హాలీవుడ్ ఏజెంట్ లాగా అనుకుంటున్నాం, వీడు మాట్లాడేదానికి అంటే ఈ క్యారెక్టర్ ఈ జాన్ స్నో గారి మైండ్లో అసలు ఏముందిరా వీడిని ఏంటి అనే ఫీలింగ్లో ఉంటుంది సార్ అది. సో అతను మామూలుగానే ఓల్డ్ పీసు, అంటే అతను మాట్లాడేదంటే ఓల్డ్ స్టైల్లోనే ఓల్డ్ పీసే సార్. అసలు మీరు చూస్తే సినిమాలో చూస్తే అంటే ఒక్కసారి క్యారెక్టరైజేషన్ ఎక్కిన తర్వాత ఎప్పుడన్నా నేనేంటంటే సార్ ఫస్ట్ క్యారెక్టరైజేషన్ అలవాటు అయిపోయింది అనుకుంటా సార్. దాని తర్వాత వాళ్ళు మాట్లాడేది కరెక్ట్గా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వాళ్ళు మాట్లాడేది ప్రతిదీ ఫన్నే సార్. ఓకే, ఆ విధంగా వస్తుందన్నమాట. అసలు ఈ సినిమాకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం పబ్లిసిటీ కూడా విపరీతంగా ఒక అనకూడదు ఒక 20 days హార్డ్లీ. అవును సార్, 20-25 days విపరీతంగా వేశారు. సినిమాకి ఎంత కష్టపడ్డారు, దీనికి ఎంత కష్టపడారు?
యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఏం చేయాలి అని దాంట్లో నాకు ఫస్ట్ నుంచి కూడా ఏదో కొత్తగా చేయడం అనేది ఇష్టం సార్. అంటే ఈవెన్ ఈ సినిమా అనౌన్స్మెంట్కి కూడా మేము ఒక వీడియో చేసాం సార్. అప్పుడు రష్మిక ఉన్నప్పుడు నేను, నితిన్ గారు అండ్ రష్మిక, జీవి ప్రకాష్ అందరం కలిసి ఒక అనౌన్స్మెంట్ వీడియో చేసాం. అదేంటంటే మా మీద మేమే పంచలేసుకుంటూ అది బాగా వెళ్ళింది సార్. సో సినిమా జరిగే టైంలో ఏంటంటే రెగ్యులర్గా ఇలాంటి ఏవో ఫన్నీగా చేద్దామని అనుకున్నాం అనమాట. కానీ ఏంటంటే సినిమా ఇంత స్ట్రెచ్ అయ్యేసరికి అప్పుడు ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఒక వీడియో వస్తే తర్వాత క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి అయిపోయిందా? డెఫినెట్గా ఆయన అయితే చాలా మంచి పాత వేశారు సార్. అంటే ఇమాజిన్ కూడా చేయలేదు. అంటే ఆ టైంలో టీవీ పెట్టినా, సోషల్ మీడియా ఓపెన్ చేసి ఎక్కడ చూసినా అనిల్ గారు, వెంకటేష్ గారు. కానీ అనకూడదు, కానీ సంక్రాంతికి వస్తున్నప్పుడు ఇంకా చాలరా బాబు ఆపిండి అన్నట్టు పబ్లిసిటీ అన్నారు. మళ్ళీ మీ సినిమా కూడా ఇంచుమించి అదే పరిస్థితి వచ్చింది. ఇంక చాలా ఆపిండ్రా బాబు, ఇంకెండిరా బాబు అని చెప్పేసి. లేదు సార్, అంటే ఇప్పుడు అసలు సోషల్ మీడియాలో అయితే అసలు ప్రమోషన్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు. అవును, నేను కూడా మీరు కూడా స్పీడ్ పెంచండి, స్పీడ్ పెంచాలి, నేనే చెప్పారు కదా. అవును, ట్విట్టర్లో కూడా మనం మాట్లాడుకున్నాం అప్పుడు. పెంచాలంటే ఇప్పుడు పెంచడం కాదు, ఇప్పుడు ఓవర్ స్పీడ్. కానీ ఓవర్ స్పీడ్తో పాటు బడ్జెట్ కూడా ఓవర్ అయిందని ఎంతవరకు? అంటే సార్ బేసిక్గానే మన మైత్రి వాళ్ళకి సార్, నవీన్ గారికి, రవి గారికి కథ చెప్పినప్పుడే ఇది కొంచెం స్పాన్ ఎక్కువ ఉంది కదా, బడ్జెట్ ఎక్కువ అవుతుంది, డబ్బులు ఎక్కువ అవుతుంది, మీరు అంటే నాకు మన అడ్వాన్స్ ఉందన్నమాట మైత్రి వాళ్ళది. సో సార్ ఎక్కువ అవుతుంది, బట్ మీరు ఓకేనంటేనే ఓకే, లేదంటే లేదు సార్ అని అన్నా. అని అంటే వాళ్ళు కథ విన్న తర్వాత అసలు లేదు మాకు నీ మీద నమ్మకం. అంటే నువ్వు సినిమా చేసిన రోజున చెలో బడ్జెట్ ఎక్కువే, భీష్మ బడ్జెట్ ఎక్కువే నువ్వు సినిమా చేసిన రోజున, అండ్ అలాగే ఈ కథ కూడా బడ్జెట్ ఎక్కువే అంటున్నావు, నో ప్రాబ్లం, మాకు కథ ఇంపార్టెంట్, అండ్ నీ డైరెక్షన్ ఇష్టం అని చెప్పి. ఇలాగే మీ సినిమాలు కూడా హెవీ వెయిట్ అన్నారు. సో ఇంత ఆర్టిస్టిక్గా చెప్పలేదు సార్, చెప్పలేదు కానీ సో చెప్పాను సార్. సో అప్పుడు కూడా పాపం వాళ్ళు దీంట్లో నాకు మేము ప్రాఫిట్లు ఇది కూడా కాదు బేసిక్గా, బట్ నాకు నీ డైరెక్షన్ అంటే ఇష్టం అండ్ మీ ఇద్దరిది మంచి కాంబినేషన్, డెఫినెట్గా చేద్దాం అనే టైప్లో స్టార్ట్ అయింది సార్. బట్ ఏంటంటే సినిమా డిలే అవ్వడం వల్ల ఏమైందంటే ఇంట్రెస్ట్ లెవెల్ పెరిగి డెఫినెట్గా బడ్జెట్ అయితే వెళ్ళింది సార్, లైన్ దాటింది బడ్జెట్ అయితే. కానీ వన్ థింగ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే సార్, ఈ మధ్యన సినిమాలు బాగున్నాయి అని అంటే మాత్రం చాలా చాలా బాగా చేస్తున్నాయి సార్, బాగా చేస్తాయి. సో ఇంకా అక్కడ అసలు కంట్రోల్ లేకుండా చేస్తాం. అవును సార్, అది నేనైతే సినిమా బాగుంది అంటే క్రిటికల్గా చూసుకుంటాను, నేను క్రిటికల్గా చూసుకున్నా సరే నాకైతే నచ్చింది సార్ సినిమా. సో అండ్ మీరు సరే వాళ్ళ కథ చెప్పినప్పుడు స్పాన్ చాలా పెద్దది మీరు చెప్పారు, వాళ్ళకి కూడా అది అందులో కనిపించింది. అవును సార్, బట్ ట్రైలర్లో అంత హెవీ ఖర్చు ఎందుకు కనపట్టలేదు సార్? ట్రైలర్లో అంత ఖర్చు ఎందుకు కనపట్టలేదు? అంటే ఏమో సార్, కంటెంట్ మీద నాకైతే అంటే రేపు సినిమా చూసాకైతే నాకు ఒక కమర్షియల్ కట్ ఉంది, కమర్షియల్ కంటెంట్ అన్న కనిపిస్తుంది, ఏదో ఫారిన్ లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, యాక్టర్స్ ఉన్నారు, కానీ అంటే మీరు అన్న అంత డబ్బులు ఖర్చు అన్నది అంటే ఇప్పుడు వీడియోలో మనకు అనిపిస్తుంది కదా, ట్రైలర్ ఏంటంటే బాగా ఖర్చు పెట్టినట్టున్నారు ఆ సినిమా చూస్తే, గట్టిగా ఖర్చు అయినట్టుంది, లేదు దీనికి ఎంత ఉంటుంది అని జనాలు ఇవ్వాలి. బాగా సోషల్ మీడియా మనకన్నా వాళ్ళే చెప్పేస్తున్నారు ముందు బడ్జెట్ లెక్క. సో అది ఎందుకు కనిపించలేదు అంటే మరి మీరు బాహుబలి సినిమాలు ఇలా అనుకుంటే మాత్రం చాలా కష్టం సార్. ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇప్పుడు ఇంత పెద్ద వాటితో చూస్తే మాత్రం అసలు 100 కోట్లు. అవును, సో బట్ నాకైతే సార్ మరి 60-70 కోట్లు, అదే సార్ 70 కోట్ల సినిమా, 100 కోట్ల సినిమా. అదే సార్, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సినిమాగ్రఫీ బాగుంది, ప్లెజెంట్గా ఉంది, కలర్ స్కీమ్ అంతా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది, బట్ మీరు అన్న లావిష్నెస్ అన్నది. సో కానీ సార్ ఇప్పుడు మీరు సినిమా చూస్తే, ఇప్పుడు ఒక 70 crores సినిమా చూస్తే, సినిమాకి వెళ్ళి చూస్తే మాత్రం డెఫినెట్గా దానికంటే పెద్ద సినిమాలనే కనపడుతుంది సార్, నో డౌట్. అసలు మనం సినిమా అయిన తర్వాత కూడా మాట్లాడుకుందాం మనలో. సో బట్ మళ్ళీ సినిమాకి మనం మాట్లాడుకునే 100% సార్, ఇవన్నీ కూడా 100%. ఎందుకు రష్మిక అసలు మీరు తీసుకొచ్చిన అమ్మాయి ఇండస్ట్రీలోకి మీకెందుకు ఏమైంది అక్కడ ప్రాబ్లం అండి సార్? అసలు యాక్చువల్గా చెప్పాలంటే సార్, ఆ రోజున మేము ఈ సినిమాలో అనుకున్నప్పుడు మేము ఇద్దరం వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అసలు దాంట్లో 1% కూడా లేదు డౌట్. అసలు ఆ రోజున చాలా సినిమాలు ఉన్నాయి సార్ అమ్మాయికి. ఏది అప్పుడు చావా ఒకటి, ఇంకొక బాలీవుడ్ సినిమా ఉంది, అట్లా 2-3 అప్పుడు సికిందర్ కానీ ఇట్లా రకరకాల సినిమాలు ఉన్నాయి సార్. ఆ రోజు పరిస్థితి బట్టి ఏంటంటే మేము కొంచెం ఫాస్ట్గా చేద్దాం సినిమా అనుకున్న దాంట్లోనే దిగాం సార్. ఫస్ట్ కథ అనుకున్నప్పుడు కథ మనం రాయడానికి కొంచెం టైం పట్టింది, ఇక స్టార్ట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా చేద్దామని. సో ఆ రోజు అమ్మాయికి ఉన్న పరిస్థితులు బట్టి ఏంటంటే మహా అంటే నెలలో ఒక 4-5 రోజులు షూటింగ్కి ఇచ్చేటట్టు ఉంది సిచ్యువేషన్. కథలో ఏంటంటే ఆల్మోస్ట్ హీరోయిన్తో ట్రావెల్ అయ్యే రోల్ అనమాట. సో ఇప్పుడు అవుట్డోర్ వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, అవుట్డోర్లో ఒక 10-12 రోజులు 10-15 రోజులు షూటింగ్ షెడ్యూల్ వేయాలి.
ఈ 10-15 రోజులు అటెస్ట్ వచ్చి రావడం అనేది చాలా కష్టం. అది ఎప్పుడు వస్తుందో ఏ మంత్లో వస్తుందో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉందన్నమాట ఆ రోజు. కానీ రష్మిగా ఉండే అడ్వాంటేజ్ వేరు కదా. అంటే వేరే సార్, అంటే ఇక కూర్చున్నప్పుడు ఏంటంటే తను కూడా ఏంటంటే ఈ డేట్స్ అసలు వర్కౌట్ అవ్వట్లేదు, ఎలకేట్ చేయలేకపోతున్నాను అనే దాంట్లో తనా చెప్పింది. అండ్ మనం ప్రొడ్యూసర్స్తో మాట్లాడితే వాళ్ళు అన్ని మాట్లాడుకుని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్. నేను ఒకటేనే సార్, అంటే 100% అడ్వాంటేజ్ ఉంటుంది సార్. బట్ నాకేమనుకున్నానంటే సార్, నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే సార్, ఇప్పుడు రష్మిక కొత్తగా వచ్చినప్పుడు సినిమాకి ఏం అడ్వాంటేజ్ ఉందంటే ఏమీ లేదు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చినప్పుడు నా సినిమా పేరు లేకపోతే వెంకీ కుటుంబాలకు అడ్వాంటేజ్ ఏమైనా ఉందంటే ఏమీ లేదు. సినిమాయే మాట్లాడాలి కదా సార్. కానీ గమ్మత్ అంటే నాకు తెలిసినంత వరకు చలో సినిమా అడిషన్స్కో లేకపోతే చలో సినిమా టైంలో శ్రీలీల కూడా అక్కడికి వచ్చింది కదా. వచ్చిందండి సార్. నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు తర్వాత తెలిసింది నాకు. అదే అవును, నాకు ఫోటోలు వచ్చినాయి. ఇంట్రడ్యూస్ చేసిన చలో టైంలో శ్రీలీల కూడా అప్పుడు అక్కడికి అవును సార్, అక్కడ ఆఫీస్కి రావడం అవ్వకపోవడం అప్పుడు రష్మిక తీసుకోవడం అనేది జరిగింది. అవును సార్, అవును. ఆఫీస్కి వచ్చింది గుర్తులేదు కానీ సార్, ఫోటోలు ప్రొఫైల్ అయితే నా దగ్గరికి వచ్చింది. అయితే వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ గారిలో ఎవరినో కలిసినట్టున్నారు. నేను అప్పుడు లేను అనమాట. సో అప్పుడు మిస్ అయినమ్మా ఇప్పుడు. అవును, కరెక్ట్ సార్. అవును, కరెక్ట్. ఇదంతా డెస్టినీ ప్లానింగ్ అంతే. అవును. సో అప్పుడు మీరు అమ్మాయితో చేయాల్సింది, నాతో చేయరా చూస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అది మళ్ళీ అమ్మాయి ప్లేస్లో వచ్చింది చూడండి. అదే కదా, అదే చెప్తున్నాను. ఇదంతా డెస్టినీ అంతా అలాగా. అవును సార్. తాళ్ళు అలా కదిపితే అలాగా సెట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ వరకు మీ అసలు మీ బ్రాండే అది కదా సార్. నాకు బ్రాండ్ వచ్చింది అనుకున్నాను సార్. బట్ నాకు పర్సనల్గా కూడా ఆ ఫన్ అంటే ఇష్టం అండి. కొంచెం చూసినప్పుడు కొంచెం ఆహ్లాదంగా ఉండాలి, చూస్తే ప్రశాంతంగా చూడాలి, ఎంజాయ్ చేసి రావాలి సినిమా అనుకుని నమ్ముతాను నేను. ఇప్పుడు వెన్నెల కిషోర్, రాయల్ ప్రసాద్, నితిన్, ఇంకెవరు ఎంటర్టైన్ చేసేది ఇంకెవరు? శ్రీలీల సార్ పెద్ద ఎంటర్టైనర్ సినిమాలో. కామెడీ చేస్తున్నాము అంటే తన గురించి చెప్పాలంటే క్యారెక్టరైజేషన్ గురించి ఏంటంటే సార్, ఒక చిన్న మాట ఏంటంటే టాలెంట్ ఉండడం వేరు, టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు. ఈ అమ్మాయి రెండో కేటగిరీ అనమాట. సో ఇంకా అసలు ఇక దాని నుంచే ఆ క్యారెక్టరైజేషన్ నుంచే ఫన్ ఉంటుంది సార్. బాగా ఇంటలెక్చువల్ అని ఫీల్ అవుతూ ఉంటుంది. సో ప్రపంచంలో అంటే తన వరల్డ్లో బతుకుతూ ఉంటుంది సార్. అక్కడి నుంచి ఫన్ పుడుతుంది. అవును సార్. ఇదేంటి కేవలం ఈ రీల్స్ చూసా మీ పర్సనల్ ఇంట్రెస్టా డేవిడ్ వార్నర్ని తీసుకోవడంలో? అంటే డేవిడ్ వార్నర్ నేను క్రికెట్కి చాలా పెద్ద ఫ్యాన్ సార్. చిన్నప్పుడు అనుకునేవాడిని ఇది అయితే సినిమాలు లేదా క్రికెట్. ఒక స్కూల్లో ఉన్నంత వరకు క్రికెట్ బాగా ఆడేవాడిని అనమాట. ఆ తర్వాత నుంచి ఇక అసలు దానికంటే సినిమా మీద ఎక్కువ ప్రేమ అయ్యి ఇక సినిమా సైడే ఉండింది బ్రెయిన్ అంతా. సో నేను క్రికెట్ బాగా ఫాలో అవుతాను. అండ్ వార్నర్ కూడా బాగా ఇష్టం అనమాట. సో కానీ ఎప్పుడైతే తనలో ఆర్టిస్ట్ బయటపడి రీల్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాడో తెలియకుండా మన సినిమాలు ప్రమోట్ చేస్తూ ఉన్నాడు సార్. సో నాకు బాగా నచ్చాడు. అందరం కూడా చాలామంది ఓన్ చేసుకున్నాం ఇప్పుడు అందరికీ. ఎందుకంటే నేను షాక్ అయింది ఏంటంటే, నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, వార్నర్కి ఇంత ఫాలోయింగ్ ఉంటుంది డెఫినెట్గా ప్లస్ అవుతుందని. మన ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు లేకపోతే వార్నర్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చూస్తే ఏంటి ఇంతమంది లవ్ చేస్తారా వార్నర్ని, నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది అని. సో ఆయన ఈ థాట్ ఎలా వచ్చిందంటే సార్, ఈ సినిమాలో ఒక దగ్గర ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ క్యామియో ఉంటే బాగుంటుందని అనిపించింది సార్. సో అది నేను సరదాగా ఎంతసేపు ఉంటుంది ఒక 2 to 3 minutes సార్, చాలా చిన్న క్యామియో. ఏంటి ఇంటర్నేషనల్ మాఫియా డానా? అది సార్ ఆ 2 to 3 minutesలోనే చెప్పేస్తే తెరమి చూడాలి. అంతే సార్, తెరమి చూడాలి. బాగుంటుందా? సర్ప్రైజ్ అయ్యి ఉంటుందా? డెఫినెట్గా బాగుంటుంది సార్, డెఫినెట్గా బాగుంటుంది. చిన్న దానివల్ల కూడా బడ్జెట్ పెరిగిందా? ఏదండి సార్? ఉంటుంది కదా సార్. అవును, అసలు నేను ఐడియా చెప్పంగానే ఫస్ట్ ఏదొచ్చినా నితిన్తో షేర్ చేసుకుంటాను. చెప్పంగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యాడు. బట్ మేమిద్దరం కూడా అనుకుంది కానీ ఇవన్నీ ఏమవుతాయిలే, మనం ఇంకా దానికి ఏదో చేద్దాం అనే దాంట్లో ఉంటే రవి గారికి చెప్పాను అనమాట. ఫస్ట్ నవీన్ గారు అప్పుడు యూఎస్లో ఉన్నట్టున్నారు, రవి గారు ఉంటే రవి గారికి చెప్పి ఇలా ఉంటే బాగుంటుందని. అవునా అని అన్నారు. నేను ఇంకా అసలు అది మర్చిపోయాను సార్. సో మర్చిపోవడం అంటే చెప్పేసాను, అయిపోయింది. ఇక ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు గిరీష్ అని, ఆయన క్రికెటర్ అనమాట. సో ఆయనతో మాట్లాడి మీటింగ్ సెట్ చేసి ఇట్లా వార్నర్ని ఢిల్లీ వెళ్ళి కలవాలన్నారు. నేను షాక్ అయ్యా, ఏంటి నిజమేనా సార్, జోక్ చేయకండి సార్ అంటే, లేదు వెంకీ నువ్వు అది నమ్ముతున్నావు కదా, డెఫినెట్గా మాకు ఎగ్జైట్ అయ్యాను, నిజంగా చాలా బాగుంటుంది ఆ వెయిటేజ్ ఉంటే అని. సో మనవాడికి ఏంటంటే గట్టిగా ఒక ప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళి చూపిస్తే చాలా ఎగ్జైట్ అయ్యి వాళ్ళ వైఫ్కి కూడా ఫోన్ చేసి ఇగో ఫస్ట్ టైం ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ అని చెప్పి, సినిమా యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి. ఆయన అసలు వెరీ ఇండియన్ మ్యాన్ సార్, ఏదన్నా వైఫ్తో షేర్ చేసుకోవాలి, పిల్లలు. సో అలా స్టార్ట్ అయింది సార్. మొత్తానికి సినిమా కొంత
డెఫినెట్గా వెయిట్ వచ్చింది సార్. ఈ మొదట స్క్రిప్ట్లోనే ఉందా కేతిక క్యారెక్టర్ ఆ సాంగ్ ఉంది సార్, సాంగ్ ఉంది డెఫినెట్గా. ఇక్కడ సాంగ్ ప్లేస్మెంట్ ఉందని స్క్రిప్ట్లో నేను చెప్పినట్టు అలా అసెండింగ్ ఆర్డర్లో అలా రాసుకుని ఎవరెవరి పేర్లు అనుకున్నారు? పేర్లు అసలు ఏం అనుకోలేదు సార్. స్పెషల్ సాంగ్ ఉండాలి అంటే నేను అది జనరల్గా కూడా ప్రొడ్యూసర్కి వదిలేస్తాను సార్. నేను ఎందుకు వదిలేస్తాను సార్, ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్కి ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత పెద్ద స్టార్ని పెట్టాలి అనేది నాకు తెలియదు సార్ అసలు. ఈ సినిమాకి ఏంటంటే ఓహో ఈ సినిమాకి ఇలా వెళ్ళాలి అనేది డిజైన్ చేసుకునేది వాళ్ళు. సో ఇక్కడ స్పెషల్ సాంగ్ ఉంది సార్, ఎవరితో వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఆలోచిస్తే మామూలుగా అంటే మనకు బిగ్గెస్ట్ వాళ్ళు చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా ఉంటుంది సార్. బట్ ఏంటంటే అది మన ప్రొడక్షన్ వాళ్ళకి కూడా ఎంత వైబుల్ ఉండాలనేది బట్టే వాళ్ళకి ఆప్షన్ వదులుతాను సార్. సో నేను అసలు యాక్చువల్గా కేతిక శర్మ ఆప్షన్ నాకు అసలు లేదు. ఎవరి నుంచి వచ్చింది? రవి గారు. కానీ రవి గారు నవీన్ గారు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మన పుష్ప సినిమాకి ఓ అంటావు మామ సాంగ్కి ఎంఐని అనుకున్నారంట. బట్ దేనికో మరి అవ్వలేదు అండ్ సమంత గారు చేశారు. సో కానీ అమ్మాయి మంచి ఆప్షన్ అవుద్దేమో చూడు, లేదంటే వేరే ఆప్షన్లు ఏమైనా చూద్దాం అనే దాంట్లో చెప్తే నేను అమ్మాయి అప్పుడు మొత్తం డ్యాన్స్ వీడియోలు అవి తీసి చూశాను సార్. వెరీ ఎక్స్ప్రెసివ్ ఉంది, డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది, అసలు సూపర్ ఉంది సార్, డెఫినెట్గా ఈ అమ్మాయి అయితేనే బాగుంటుంది అని అంటే ఇంకా అమ్మాయిని అడిగితే అమ్మాయి కూడా అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలే, చేద్దాం వద్దా అన్నట్టు దాంట్లో ఉంటుంది. బట్ ఏంటంటే లేదని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సాంగ్ కూడా వినిపిస్తే తనకు నచ్చింది అనమాట. నచ్చి మొత్తం ఆ సాంగ్ కూడా పుష్ప 1, 2 ఆ సిరీస్లోనే ఉంది, కాన్సెప్ట్ సాంగ్ కదా. అవును సార్, అవును. నువ్వు అంటావు మామ దెబ్బలు పడతారు, ఇది కూడా అంతే. అవును సార్, సర్ప్రైజ్. అవును సార్, రాసింది కూడా ఒకలేగా. అవును సార్. కానీ ఆ డ్యాన్స్ మూమెంట్ కంపోజ్ చేసినప్పుడు ఏమనుకున్నారు? అసలు ఏం అనుకోలేదు సార్. అది అనుకుని ఉంటే అసలు ఆ మూమెంట్ వచ్చేది కాదు అసలు. మాకు అసలు ఎక్కడ బ్రెయిన్లో ఏంటంటే అరే ఇదేదో మరి అది వేరే టెన్షన్ వల్ల లేకపోతే మ్యూజిక్ మీద ఉందా లేకపోతే వేరే దృష్టి వల్ల ఉందో కానీ నాకు అసలు ఏం అనిపించలే మాకు ఎవరికి. మెస్మరైజ్ అయిపోయారు కాదు సార్, అంటే నిజంగానే ఏమనిపించలేదు సార్, ఏమనిపించలేదు. తర్వాత ఇంతమంది చాలామంది నచ్చిందని అంటున్నారు, అంతకంటే ఎక్కువ మంది కామెంట్లో ఇదేంటి ఇలా చేశారు. స్పాట్ అయితే అసలు మీ సినిమాని ఉన్నమాట చెప్పుకోవాలంటే మీరు ఒక 60% లేపగలిగితే మీ రీల్స్ వీటి ద్వారా 40% ఒక్క సాంగే. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎక్కడికక్కడికి వెళ్ళినప్పుడు కూడా అసలు నేను వెళ్తున్నప్పుడు నేను వెళ్ళేది బయట ప్లేస్లో తక్కువే సార్. మామూలుగా వెళ్తున్నప్పుడు కూడా అక్కడక్కడ వినపడతా ఉండేది. డాన్స్ మాస్టర్ కంపోజ్ చేయడం వేరు, ఆ మూమెంట్స్ ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా ఇంప్రూవ్ చేసి చేయడం కానీ చాలా బాగా. కానీ పాపం ఈ సినిమాలో వరకు సార్ అసలు పాపం మాస్టర్ కూడా 4-5 అండంగా సార్ ఒక 4-5 స్టెప్పులు ఆప్షన్లు చూపిస్తే నాకేంటి ఇది కొత్తగా ఉంది అనే ఫీల్ అయింది తప్ప దాంట్లో ఏమైనా తప్పు వస్తుందా లేకపోతే ఇంకేదో వస్తుందా అనే ఫీలింగ్ కూడా మైండ్లోకి రాలేదు సార్. మిమ్మల్ని లాగేసింది ఇలాగా అంటే అమ్మాయి లాగిన స్టెప్ మిమ్మల్ని లాగింది సార్. అమ్మ మీ అంత రొమాంటిక్గా నేను చెప్పలేను సార్. కానీ అసలు అంటే మామూలుగా మీరు పెట్టే ఫోటోలు కూడా చూస్తూ ఉంటా కదా సార్. అసలు సార్ ఆయన 2-3 స్టెప్పులు చూపించాడు కానీ నాకేం కాదు సార్. జనరల్గా కూడా డ్యాన్స్ చూస్తున్నప్పుడు ఈవెన్ ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేసే అమ్మాయికి కూడా ఏంటంటే నేను ఎట్లా అంటే సార్ ఎవరిని నా సినిమాలో ఏంటంటే సార్ అందరూ చాలా ఈ డిస్టర్బెన్స్ వల్ల ఇప్పుడు పొద్దున్న సినిమాలో ఏమైనా డిస్టర్బ్ అవుతుంది? అది లేదు సార్. ఇప్పుడు ఇది నేను ఫినిష్ చేసేస్తాను సార్ ఒకసారి. సో నేనేంటంటే జనరల్గా అందరినీ చాలా కంఫర్టబుల్గా ఉంచుతాను సార్. సెట్లో ఏంటంటే అందరూ ఎంజాయ్ చేస్తే చాలా ప్లెజెంట్గా అవుతుంది సినిమా అని. సో అది చేసినప్పుడు మొన్న నేను ప్రీ రిలీజ్లో కూడా నేను కేతిక అనుకుంటున్నాను ఇదేంటి ఇలా అయింది, అప్పుడే కలవడం అనమాట. ఇదేంటి ఇలా అయింది మనకు అసలు తనకే అనిపించలా, నాకు అనిపించలా, మా డిఓపికి అనిపించలా, ఎవరికి అనిపించలేదు సార్. అసలు ఏదైనా అనిపించుంటే టక్కుమని మనం వదిలేండి ఎందుకులే రిస్క్. ఎందుకంటే నేను నాకు సాధ్యమైనంత వరకు మొత్తం క్లీన్గా ఉంటేనే ఇష్టం సార్. అంటే ఫస్ట్ నుంచి కూడా అలా లేవు కదా. అందులో నా లైఫ్లోనే ఐటమ్ సాంగ్ డెబ్యూ అనమాట. కానీ ఈ సినిమాలో శ్రీలీల గ్లామరస్గానే చేస్తుంది, గ్లామర్గానే ఉంటుంది. కానీ ఈ సినిమాలో కొంచెం డోస్ మీరు కొంచెం పెంచే చూపించారు. ఎవరిని సార్? శ్రీలీలను కూడా కొంచెం. అంటే నాకు శ్రీలీల గ్లామర్ క్యారెక్టర్ చేస్తుంది అమ్మాయి, సాంగ్లో కూడా గ్లామరస్గా యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో అది కూడా కొంచెం ఒక పాలు పెంచారు అంటున్నాను. అంటే గ్లామరస్గా ఉంటుంది సార్, డెఫినెట్గా ఉంటుంది. మరి అది ఏ పాలు అనేది అర్థం కావట్లేదు కానీ బట్ అంటే దాంతో దద్దిన్న పాట కంపోజ్ కూడా అక్కడ కూడా కంపోజ్ కూడా కొంచెం చేశారు కదా శేఖర్ మాస్టర్. అది కూడా శేఖర్ మాస్టర్ అదే తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ గారు ఇప్పుడు ఈ మధ్యన అంతా కూడా సార్ అంటే అది అంటే ఇంకోటి సార్ నేను నమ్మేది ఏంటంటే పాపం అంటే సైడ్ తీసుకుంటున్నాను కాదు కానీ పాపం మాస్టర్ అనడానికి కూడా ఏం లేదు సార్. ఎందుకంటే మన సినిమాలో ఉంది అని అంటే డైరెక్టర్గా మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే
ఆయన జనాలు నచ్చే వర్క్ ఏదో చేస్తున్నాడు ఆయన కదా. అవును సార్, అవును. ఇప్పుడు ఎంత క్రిటిసిజం వచ్చినా డాకు మహారాజుల పాటకి ఎంత క్రిటిసిజం వచ్చినా అంత వైరల్ అయింది కదా. అవును సార్, వైరల్ అయితే అయింది. అండ్ ఇంకోటి సార్, నేను బిలీవ్ చేసేది కూడా ఏంటంటే సార్, అసలు ఇప్పుడు ఏదన్నా సరే డైరెక్టర్ అప్రూవల్ లేకుండా అయితే చేయరు సార్ అసలు ఎవరు. పాపం ఆయన కూడా ఏం చేసినా సరే ఇది ఓకేనా సార్, ఇలా చేద్దాం అని చూపించినప్పుడు మనకి ఇబ్బంది ఉంటే డెఫినెట్గా సార్ ఇది ఇబ్బందిగా ఉంది అని అంటే ఆయన కూడా నేను చేయను అని అది ఉండదు సార్. 1% కూడా ఉండదు సార్. కానీ ఏంటంటే ఆ టైంలో కూడా మనకి ఫస్ట్ ఇది తప్పు అవుతుందేమో అన్నంత కాన్షియస్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమైంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా సరే ఇంకొంచెం కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు మన పర్స్పెక్టివ్లో చూసుకున్నా ఇది బాగానే ఉంది కదా, దీంట్లో ఏముంది అనేది మన పర్స్పెక్టివే కాకుండా సినిమా జనాల్లోకి వచ్చేటప్పుడు మాత్రం అవతల వాళ్ళు కూడా ఏమనుకుంటారు అనేది. సినిమాలో ఎలా ఉండిపోతుంది ఇంతకీ? సినిమాలోనే సార్, సినిమాలో అంటే డెఫినెట్గా సెన్సార్ కరెక్షన్ అయితే ఉంది సార్. కరెక్షన్ ఉంది. నేను కూడా ఏంటంటే సార్ ఫస్ట్ అనడం కాదు కానీ అది ఎవరన్నా ఇప్పుడు ఒక మేలో ఎవరన్నా లాగితేనో లేకపోతే ఇంకెవరో మేల్తో ఇన్వాల్వ్ అయి ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఆ అమ్మాయి ఏదో మామూలుగా స్టెప్ వేస్తుంది అనే దాంట్లో అనుకున్నాను తప్ప అసలు యాంకిల్ రాలా. అదే మొత్తానికి ఏదైతే లేండి ఒక వైరల్ సాంగ్ జనాలకు ముందు అందించారు. యూట్యూబ్ని షేక్ చేసింది, ఇన్స్టాని షేక్ చేసింది, థౌజండ్స్ ఆఫ్ రీల్స్ ఎవరికి వాళ్ళు ట్రై చేసేసారు. అవును సార్, అవును. అనుకోండి వాళ్ళ ఫిజిక్ వాళ్ళ సెట్ అవుద్దా అని కూడా చూడకుండా ఎవరికి వాళ్ళ డ్రెస్. నేను సర్ప్రైజ్ ఏంటంటే సార్, అసలు అదే సర్ప్రైజ్ అంటే నేను సర్ప్రైజ్ ఏంటంటే ఎవరో ఒక ఆయన ఒక బ్యాచ్ వాళ్ళు లుంగీలతో చేశారు సార్. లుంగీలు మడత పెట్టి లుంగీలు లాగడానికి చూసి అసలు లుంగీ అయితేనే లంగా అయితేనే లాగడానికి. ఇదే సార్ ఇప్పుడు మీరు ఇందాక పన్ను అన్నారు కదా ఊరికే, ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇది ఫన్ సార్. ఉట్టిగా బయట ఈ డైలాగ్ కూడా తీసుకెళ్ళి లాగడానికి లుంగి అయితే ఏంటి లంగా అయితే ఏంటంటే అది బూత్లాగా వినపడవచ్చు, ఫన్గా కూడా ఏముంది ఇది కొంచెం పాతకాలంగా ఉంది అని. కానీ అది కరెక్ట్ సిచ్యువేషన్లో పడడం అనేది ఫన్ అని నేను నమ్ముతాను సార్. సో అది మన సినిమాలో ఉంటుంది. పోలేండి, మీ సినిమాలో కరెక్ట్ డైలాగు కరెక్ట్ ఫన్ కరెక్ట్ ప్లేస్లో పడింది ప్లేస్లో అనుకుందాం. ఖచ్చితంగా అది జరిగితే రేపు మార్చి 28న థియేటర్లు బ్రహ్మాండంగా బ్లాస్ట్ అవ్వకపోయినా అరే మంచి సినిమా తీసాడు, మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాడు. నేను టెన్షన్ పడుతున్నారా ఇంత గ్యాప్ తర్వాత ఈ సినిమా రావడము, సరే హిట్ అవ్వకపోతే మళ్ళీ మన పరిస్థితి ఏంటి? సార్ నేను ఒకటేంటంటే సార్, ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత అయినా సరే ఇమీడియట్గా సినిమాలు వచ్చినా కానీ సినిమా హిట్ అవ్వకపోతే ఎవరికైనా ప్రాబ్లమే సార్ అది. ఎందుకంటే ప్రతిదీ ఎగ్జామ్ అయిపోయింది సార్. 10th క్లాస్ పాస్ అయ్యాం కదా అని చెప్పి ఇంటర్లో లైట్ తీసుకుందాం అంటే అవ్వదు. ఇంటర్ పాస్ అయ్యాక మళ్ళీ డిగ్రీ, 10th అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చారు. డిగ్రీకి వచ్చాను సార్. యాక్చువల్లీ అయిపోతే పీజీకి వెళ్ళిపోవచ్చు. అంతే సార్, అంతే. సో ఏమో సార్, అంటే నేను స్క్రిప్ట్ లెవెల్లోనే 100% కాన్ఫిడెంట్గా ఉన్నానంటే హ్యాపీగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్. అండ్ నాకు సినిమా చూసిన తర్వాత కూడా అవుట్పుట్ చూసిన తర్వాత కూడా వెరీ వెరీ కాన్ఫిడెంట్. అసలు ఫస్ట్ చూసుకున్నప్పుడు వెరీ కాన్ఫిడెంట్. నిన్న యూఎస్ ప్రింట్ లోడ్ చేసేటప్పుడు కూడా ఫ్లోలో మొత్తం చూసుకున్నాను. వెరీ హ్యాపీ సార్. మీరేమో త్రివిక్రమ్ గారు ఒక సినిమా వర్క్ చేశారు. అవును సార్. సితార్ బ్యానర్లో సినిమా చేశారు. అవును. ఏంటి ప్రాబ్లం అయింది అక్కడ? ప్రాబ్లం ఉంది సార్. మరి ఎందుకు మళ్ళీ అక్కడ సినిమా చేశారు సార్? అంటే నేను ఈ భీష్మ ఇప్పుడు ఫస్ట్ నేను ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ సార్. అవును. అసోసియేట్ డైరెక్టర్ పాపం చిన్నబాబు గారే త్రివిక్రమ్ గారి దగ్గర తీసుకెళ్ళి, అది కూడా ఏంటంటే నేను చెప్తాను ఒక మాట, బట్ ఆయనకే నచ్చాలి అని అంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే పాపం ఆయన కూడా చాలా బాగా మాట్లాడి త్వరగా డైరెక్టర్ అవ్వు అని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్ వల్ల ఫాస్ట్గా అయ్యానేమో అని అనుకుంటా ఉంటాను ఇప్పటికీ. సో అక్కడ పనిచేశాను. చెయ్యంగానే చెల్లో అవ్వంగానే కూడా ఫస్ట్ ఒకటే అనుకున్నాను సార్ పనిచేసేటప్పుడు, నేను పనిచేసే బ్యానర్లో డైరెక్టర్ని అవ్వాలి. ఇక్కడ ఈ బ్యానర్లో డైరెక్టర్ అయితే అదిరా నాకు అచీవ్మెంట్ అని అనుకున్నా సార్. అనుకున్నాను. చెల్లో తర్వాత సినిమాలు రకరకాల అడ్వాన్స్లు అవి అన్నా సరే వంశన్న ఫోన్ చేయగానే వెళ్ళి ఫస్ట్ నాకు ఇదే ఇంపార్టెంట్ అని భీష్మ చేశాను సార్. కానీ భీష్మ చేసే టైంలోనే ఇలా మైత్రి అడ్వాన్స్ వస్తే అది కూడా నేను వంశన్న అడిగా, అన్న ఇదంటే మంచి బ్యానర్ తీసుకొని అన్నాడు. సో నేను ఎక్కడైతే అడ్వాన్స్ ఎందుకనంటే అక్కడ ట్రాక్ చూస్తుంటే ఒక హిట్ కొడితే ఆ డైరెక్ట్ నాకు కట్టేస్తున్నారు సార్. అది బయటకు వెళ్ళినట్లా వాళ్ళు చూస్తుంటే ఇప్పుడు అందరూ చూసారు. హీరోలు 1, 2, 3, 4, 5 అన్నట్టుగా ఉంటారు. అవును సార్. మీరు ఒక్కళ్ళే మీరు చందు బండి మిస్ అయ్యారు అక్కడ. చందు అన్న 2 సినిమాలు చేశారు కదా అక్కడ. ఒకటే ప్రేమ, ఒకటే అంతే. సో నాకేంటంటే సార్ ఎక్కడో వేవ్ లెంత్ కట్ అయ్యి ఉండాలి అనిపించింది నాకు. లేదు సార్, ఇప్పటికీ బాగానే ఉంటాను. నేను మొన్న కలిసాను, వంశన్నని కలిసాను. అండ్ ఇది ఇప్పుడు ఈ భీష్మ అయిపోయిన తర్వాత నాకు మైత్రి వాళ్ళ అడ్వాన్స్ ఉండింది సార్.
అడ్వాన్స్ ఉండింది అండ్ వాళ్ళకి సినిమా చేస్తామని చెప్పిన తర్వాత ఇంక అప్పుడే అనుకున్నాను. బట్ ఏంటంటే ఈ మధ్యలో నాకు అప్పుడు ఉన్నది ఏంటంటే మన సుధాకర్ మిక్కిలినేని గారు అడ్వాన్స్, మైత్రి అడ్వాన్స్ ఉండింది సార్. ఇప్పుడు ఇంకా సుధాకర్ గారు సినిమా చేయాలి. చేయాలి సార్. అవును, నెక్స్ట్ అయింది అనమాట. అదే సార్, చాలాసేపు అయింది. సో డ్రాగన్వుడ్ ఖచ్చితంగా మీ మాటల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ ప్రోడక్ట్ మీద మీకున్న కాన్ఫిడెన్స్ మీ మాటల్లో తెలుస్తుంది. సో ఖచ్చితంగా 28న ఒక మంచి హిట్ కొట్టాలి. సో మీ మీద ఉన్న అభిమానం కావచ్చు, మనకున్న స్నేహితులు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని విష్ చేస్తున్నాను. లేదు సార్, అండ్ ఇంకోటి సార్, పర్సనల్గా అసలు ఏం వచ్చినా సరే మీ సపోర్ట్ కూడా బాగుండింది. అసలు అందరి సపోర్ట్ ఉండింది. అందరూ మీ మంచితనాన్ని బట్టి అవతల మంచితనం ఉంటుంది. మీరు అందరితోటి బాగుంటారు. అందరితోటి కూడా ఆ రోజు చెల్లున్నప్పుడు అనకూడదు, కానీ నెలవారీ జీతం టైంలో మీరు అందరితో ఎలా ఉన్నారో ఇవాళ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. సో దాన్ని బట్టి ఉంటుంది అందరితో సార్. ఇదే పర్మనెంట్ సార్, ఈ రిలేషన్షిప్ పర్మనెంట్ సార్. ఇప్పుడు మీ డబ్బులు నాకు ఇవ్వకలే, నా డబ్బులు మీకు ఇవ్వకలేదు సార్. కరెక్ట్. బట్ రిలేషన్ హలో అంటే హలో. అవును సార్, అవును. అదే చలో. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.